ప్రభుత్వం ఎప్పటిలాగే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ ర్యాకం శ్రీరాములు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని మందకృష్ణ మాదిగ వర్గీకరణ అయ్యేంత వరకు నియామకాలు ఆపాలని టీఎస్సీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోజు మందకృష్ణ మాదిగ గారు ఏదో ప్రధానమంత్రి గౌరవ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా టీఎస్పీఎస్ ఉద్యోగాల నియామకాలు నిలిపివేయాలని చెప్పి ఆయన ఆదేశిస్తున్నట్టుగా ఏదో పదవి ఉన్నట్టుగా ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని ఆదేశిస్తున్నట్టుగా లెటర్ ఇచ్చిండు. ఇది నిలిపివేయడం కాదు, నిరుద్యోగులు ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలి. యథావిధిగా ఎట్లయితే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ ద్వారానే యథావిధిగా ఆ ఉద్యోగాలు ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ ఉద్యమం కూడా ఏబిసిడి వర్గీకరణ తీరుగా ఎట్లయితే మీరు విద్య ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో నోటిఫికేషన్ ఉద్యోగం వస్తుందని ఆశతో దగ్గరలో ఉన్నారో వాళ్ళని నోటికాడే బుక్కలాగే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మందకృష్ణ గారు. ఇది మీకు తగదు. ఇటువంటి తగాదాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆశతో చదివి వాళ్ళ వయోపరిమితి అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా ఏం లాభము? ఈ ఆశతో ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్న విద్యార్థులకు విషయం పోస్తూ ఉన్నాం. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేదాకా చూడకు. ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాలా.